నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ప్రస్తుతానికి విజయవాడ మిగతా ఏరియాలు కూడా చాలా అతలాకుతలం అవుతున్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన అనేది కూడా ఇదే టైం కాబట్టి మరి ఇప్పుడు ఆయన లండన్ వెళ్తారా, లేకపోతే ఈ పర్యవసానాలని దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకి దగ్గరగా ఉంటారనేది ఇప్పుడు చాలామంది ఉన్నటువంటి ఒక డౌట్ అనమాట. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్దాము అనుకున్న టైంలో ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఆంధ్రాకి వరదలు సంభవించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజలకి దగ్గరగా ఉంటారా, లేదు అనుకున్న ప్రకారం ఆయన లండన్ వెళ్తారా? చూడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకటి వెళితే ఇక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వెళ్ళకపోతే అక్కడ కుమార్తె బర్త్డే ఫంక్షన్ రెడీ అయింది, ప్లస్ ఆయన టూర్ షెడ్యూల్ కన్ఫర్మ్ అయిపోయింది ముందే. ఆ మేరకు సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. దాదాపు 3వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా ఒక 20 రోజుల పాటు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. లండన్, స్విట్జర్లాండ్, ఇంకేదో ఫ్రాన్స్, వీటన్నిటిలో విజిట్ చేయడానికి ఆయన ప్రత్యేక విమానాన్ని కూడా బుక్ చేసుకున్నారని చెప్తుంది. ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నారనేటువంటి సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ముతోటి అప్పుడైతే వెళ్ళారు, కానీ ఇప్పుడు ప్రైవేట్గా ఆయన సొమ్ముతోటి వెళ్తున్నారంటే అది ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. ఎందుకంటే లండన్ ప్రత్యేక విమానం అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. బట్ ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు, ప్రత్యేక విమానం రెడీ అయింది, హైదరాబాద్ నుంచి ఆయన లండన్ వెళ్తున్నారు డైరెక్ట్గా అనేది షెడ్యూల్లో ఉన్నటువంటి ప్లాన్. కానీ ఇప్పుడు అనవసరంగా వరద వచ్చింది, ఆ వరదలో బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి వచ్చాడు. అసలు వరదలు వచ్చిన తర్వాత 2 రోజుల పాటు అసలు అటువైపు చూడలే. మూడో రోజు వచ్చాడు. మూడో రోజు అంటే 50 hours తర్వాత వచ్చాడని చెప్తున్నారు. మూడో రోజు వచ్చాడు. మూడో రోజు కూడా ఎందుకు వచ్చాడంటే సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి వర్ధంతి ఉంది, ఇడుపులపై వెళ్ళి నివాళులు అర్పించాలి. ఆ నివాళులు అర్పించేటువంటి దానికి వెళ్ళారు ఆయన. వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు తాడేపల్లిలో వచ్చిన తర్వాత ఆయన పార్టీ లీడర్స్ తోటి అందరితో మాట్లాడి నింపాదిగా సింగనగర్ వెళ్ళాడు. సింగనగర్ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి అక్కడ చంద్రబాబు నాయుడు కారణంగానే ఈ వరద వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడటంతో పాటు బుడమేరు గేట్లు ఎత్తలేదని చెప్పి ఆయన ఏదో మాట్లాడితే దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంటే బుడమేరు నది అన్నాడు. బుడమేరు నదా, వాగా తెలీదా, కాలువ తెలీదా, కాలువకి నదికి వాక్కి చాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన అని చెప్పి బాగా ట్రోల్స్ని ఎదుర్కొన్నాడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి. సరే, ఎటకేలకు సింగనగర్ వెళ్ళి మనం రాజకీయంగా లబ్ధి పొందాము అని చెప్పి అనుకున్నారు ఆయన. తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఉన్నటువంటి అపరిపక్వత అనేదాన్ని బయట పెట్టుకున్నాడు అనేది సోషల్ మీడియాలో తెలిసింది. సరే, అక్కడేదో సింగనగర్లో వెళ్ళొచ్చి ఆ రోజు వరకు ముగిచ్చేశారు. తర్వాత ఇంకో కాలనీకి రాజరాజేశ్వరి కాలనీ దీనికి వెళ్ళారు 2వ రోజు. మళ్ళీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు. 3వ రోజు వాళ్ళు ఎక్కడా కనపడలేదు. వెళ్ళొచ్చిన తర్వాత 2వ రోజు నేను ₹1 ప్రకటిస్తున్నాను విరాళంగా అని చెప్పి అన్నారు. సరే, ₹1 విరాళంగా అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారేమో అని చెప్పి అనుకున్నారు. అలా కాదు, ₹1 ఇవ్వాలనుకుంటున్నాను, అది ఎక్కడ ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జన పడుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళు కొంతమంది సెటైర్గా అదేదో దానికి ఇస్తాడేమో, ఇంటికి ఒక ఎగ్ పఫ్ పంపిస్తాడేమో అని. అంటే ఆ ఎగ్ పఫ్లకు ఏదో ఖర్చు అయింది అంటున్నారు, కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు. సో ఆయన మొత్తం మీద ₹1 విరాళం అయితే ఇవ్వాలనుకున్నారు, కానీ ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద క్లారిటీ లేదు. సో పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అది అనుకున్నారు. అదే పెద్ద విరాళం లాగా ఆయన స్టేటస్కి అది పెద్ద విరాళం కాదు. ఇప్పుడు మామూలు సామాన్యులకైతే అది పెద్ద విరాళం కిందనే సామాన్యులు ఇవ్వాలంటే అది ఇట్స్ బిగ్ అమౌంట్. కానీ ఆయన స్టేటస్లో పోల్చుకుంటే కనుక అది పెద్ద విరాళం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన లండన్ పోయించినంత ఇది టికెట్స్, ఫ్లైట్ కాదు, ప్రత్యేక ఫ్లైట్లో కాదు, టికెట్స్ ప్రత్యేక ఫ్లైట్ పోయి రావాలంటేనే లాస్ట్ టైము దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాడు కదా మొత్తం కలిపి. గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఖర్చు పెట్టేశారు సెక్యూరిటీకి కానీ ప్రత్యేక ఫ్లైట్కి కానీ వీటన్నిటికి కూడా. సరే, మొత్తానికి ఎంతకంత ₹1 ఇచ్చారు ఆయన. ఎక్కడ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. సరే, బాధితుల్ని ఏమో 3వ రోజు అయితే పలకరించలేదు. 3వ రోజు పలకరించకపోగా తెలుగుదేశం పార్టీ మీద అలాగే చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి తీరు మీద ఆయన విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు లాంటి
వ్యక్తి సీఎంకి అనర్హుడు అనేటువంటి ఒక పెద్ద పదాన్ని ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సీఎంకి అనర్హుడు అని చెప్పి ఆయన ప్రకటించారని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటారనేది ఆయన ఆలోచించట్లా. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియను, అనుభవం ఉన్నటువంటి లీడరు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కోరుకొని 164 మంది ఎమ్మెల్యేలతో ఆయనకి పదవి అధికారం ఇస్తే 4వసారి ఆయన ముఖ్యమంత్రికి అనర్హుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అనర్హుడు, ఆయనకి అసలు నీటి నిర్వహణ తెలీదు, ఆయన కావాలని బుడమేరు గేట్లు ఎత్తలేదు, గేట్లు ఎత్తితే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని, కాబట్టి ఆయన అనర్హుడు అని అంటాడు. అసలు బుడమేరు కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ 37,000 క్యూసెక్లు వచ్చింది అంటున్నారు. ఆడ కృష్ణాది 11.5 లక్షల క్యూసెక్లు. ఈ పోయి ఆడ కలిస్తే ఏమవుతుంది, ఎంత అవుతుంది? చంద్రబాబు నాయుడు ఇల్లు ఈ పోయి ఆడ కలిస్తే మునిగిపోద్దా? అసలు ఇంకోటి ఏంటంటే కృష్ణా ప్రవాహం, బుడమేరు ప్రవాహం అసలు వేరు విభిన్నం. ఈ రెండు కలిపి ఆయన మాట్లాడటం అనేది రాజకీయంగా కొంత ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు ఉంది, కానీ ఆ రెండు వేరు ప్రవాహం కదా. సో ఇవన్నీ చర్చకు వచ్చినప్పుడు డైలమాలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఒకవేళ ఆయన కనుక లండన్ ఫ్లైట్ ఎక్కితే మరింత ఇలాంటి విమర్శలు వస్తాయి. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసినటువంటి కేసు, అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి. అరెస్టుల పరం కొనసాగుతుంది. కొద్దిసేపటి కింద అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు. తర్వాత పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి టైంలో కనుక ఆయన లండన్ వెళ్ళి ఒక 20 రోజుల పాటు అక్కడ ఉంటే అసలు వచ్చేటప్పటికి పార్టీ మిగలదా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన లండన్ ఫ్లైట్ ఎక్కుతాడా? ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ని అటన్నిటిని అయితే అరేంజ్ చేసుకున్నాడు. 20 రోజుల పాటుకి మొత్తం అరేంజ్ చేసుకుని రెడీ అయిపోయారు వెళ్ళటానికి. ప్లస్ 7వ తారీఖు వాళ్ళ డాక్టర్ బర్త్డే ఉంది, పెద్ద డాక్టర్ బర్త్డే ఉంది. ఆ బర్త్డే ఫంక్షన్ భారీగా లండన్లో చేస్తున్నారు. అందుకు వెళ్ళాలని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు రెడీ అయ్యారు, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు కనుక లండన్ టూర్ని కనుక ఆపేస్తే మరి భారతిరెడ్డి గారు ఒప్పుకుంటారా? భారతిరెడ్డి గారు అనుమతిస్తారా రద్దు చేసుకోవడానికి? కన్విన్స్ చేయాలి కదా, ఆవిడని కూడా కన్విన్స్ చేయాలి కదా. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి టూరు ఒకవేళ కనుక ఆ టూరు సడన్గా ఆపేస్తే అప్పుడు ఆవిడ నుంచి వచ్చేటువంటి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. కానీ అలా అని చెప్పేసి ఆవిడ మాటని చెప్పి ఈయన లండన్ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ పార్టీ ఉంటుందో ఉండదో అని తెలియనటువంటి పరిస్థితి. సో ఇలా అడకత్తెరలో పోకచెక్కలాగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ వరదలు వచ్చి ఆయన్నే ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇప్పుడు వెళ్ళలేక, ఉండలేక, ఉండి ఏం చేయాలో తెలియక, ఉంటే బాధ్యుల దగ్గరికి వెళ్ళాలి అంతే కదా. వీళ్ళు లేదు లండన్ ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్తే చూసావా వెళ్ళాడు ఇక్కడ ఇంత జరుగుతుంటే అని చెప్పి అంటారు. కానీ ఉంటేనేమో నిత్యం ప్రజల్లో ఉండాలి. ఈయనేమో ప్రజల్లో పోవడానికి అంత ఇష్టపడలేదు. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు 2 రోజులు పోయారు, ఏదో తూతూ మంత్రంగా వెళ్ళేసి వచ్చేసారు. ఉంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, నాయకులతోటి టచ్లో ఉండాలి. ఈ అరెస్టులు ఇవన్నీ కూడా మానిటర్ చేసుకోవాలి. ప్లస్ పార్టీ నుంచి పోయే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎందుకు అనుకుని లండన్ వెళ్తేనేమో పార్టీ ఉండదు, వెళ్ళకపోతేనేమో ఇంట్లో ఏమవుతుందో తెలియదు, అక్కడ డాక్టర్ ఏమంటారో తెలియదు, ఇక్కడ వైఫ్ ఏమంటారో తెలియదు. వాళ్ళు ఎలా కన్విన్స్ చేయాలో కొంచెం ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డికి కాదు ఎవరికైనా కొంత ఆలోచించేటువంటి పరిస్థితి. సో లండన్ టూర్ ఉంటుందా ఉండదా 20 రోజుల పాటు? కోర్టు నుంచి అయితే పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు. కోర్టు ఏం చెప్పిందంటే ప్రతి మినిట్ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి అడిగారు కోర్టు. కొన్ని కండిషన్స్ పెట్టి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. లండన్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ప్యారిస్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, లేదా స్విట్జర్లాండ్కి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, మొత్తం పిన్ టు పిన్ ఇవ్వాలని చెప్పి కండిషన్స్ పెట్టి ఆయనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కుతారా లేదా తాడేపల్లిలో ఉంటారా? బాధ్యతలు కావాలా లేదంటే ఫ్యామిలీ కావాలా తెలుసుకునే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.